వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం పాస్పోర్ట్కి సంబంధించిన రీషెడ్యూల్ ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను. సో ఫేక్ వెబ్సైట్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు ఆల్రెడీ లాగిన్ ఉంది తెలుసు మనకి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ టాప్లో లాగిన్ మీద క్లిక్ చేసిన నేను ఓకే. సో ఫ్రెష్ పాస్పోర్ట్ ఎప్పుడైతే మీరు అప్లికేషన్ చేస్తారో లేకపోతే రెన్యువల్ అప్లికేషన్ ఎప్పుడైతే చేస్తుంటారో సో అప్పుడు మీకు లాగిన్ ఐడి అనేది క్రియేట్ చేసుకొని ఉండి ఉంటారు. అది మీకు తెలుసు లాగిన్ ఐడి, అది ఈమెయిల్ ఐడి పెట్టుకున్నారా సపరేట్గా మీరు లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్నారనేది మీకు తెలుసు. ఆ లాగిన్ ఐడి అక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెష్ పాస్పోర్ట్ ఎట్లా అప్లికేషన్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఫ్రెష్గా క్లియర్గా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టిన. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి వాళ్ళంటే చూడండి. అప్పుడు లాగిన్ ఐడి ఏం పెట్టారనేది కొంచెం మీకు కూడా ఐడియా వస్తుంది. సో ఇక్కడ పాస్వర్డ్ గుర్తుకుంటే పాస్వర్డ్ ఎంట్రీ చేయండి, లేదా ఓటీపీ సెలెక్షన్ చేసుకుంటే రిజిస్టర్డ్ జీమెయిల్ ఐడికి ఓటీపీ అవుతుంది. యువర్ చాయిస్, ఏది మీకు కన్వీనియంట్ ఉంటే అది ఎంట్రీ చేసేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో పాస్వర్డ్ ఉంటే చాలా ఈజీ. సో లాగిన్ అయితే ఈ విధంగా అయిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మై అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ ఆప్షన్లోకి వెళ్ళి మై అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ నుంచి వ్యూ ఫామ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. అంతకుముందు ఇక్కడ కింద ఉండే ఆప్షన్స్ రీషెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ పైన ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ మీది ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ రిమైనింగ్ 2 అటెంప్ట్స్ మాత్రమే ఉన్నాయంటుంది రీషెడ్యూల్ చేయడానికి, కాబట్టి తప్పు చేయకండి అని అంటుంది. ఓకే, వీడియోస్ ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుంచి వెళ్ళి మీ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని సెలెక్షన్ చేసుకోండి. అండ్ కింద క్లిక్ చేస్తే అరిషూరు, ఓకే అరిషూరు అంటుంది. ఓకే. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మనం మీ అవైలబుల్ స్లాట్స్ డేట్స్ కనబడుతున్నాయి. అయినా కూడా ఆ డేట్స్ పక్కన లాస్ట్కి మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి గ్రీన్ కలర్లో. ఈ గ్రీన్ కలర్లో వచ్చిన దానిలోకి వెళ్ళి మీకు నచ్చిన గ్రీన్ కలర్ అంటే డేట్ అండ్ టైం చూసుకోండి. టైం అంటే ఆటోమేటిక్గా వస్తుంది. డేట్ ఫిక్స్ చేసుకోండి. ఒకటి సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బుక్ అపాయింట్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. అంతే, సపరేట్గా ఫీజు కట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ప్రింట్ అక్నాలజ్మెంట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ గెట్ అన్ అపాయింట్మెంట్ SMS అలర్ట్ కూడా ఉంటుంది, పెట్టుకోవచ్చు. అండ్ ప్రింట్ దిస్ అప్లికేషన్ అని అంటుంది. ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ విజిట్కి ఈ అప్లికేషన్ అయితే ప్రింట్ అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకెళ్ళి మళ్ళీ సేవా కేంద్రానికి మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐశ్వర్య ఆన్లైన్ మంకమ్మ తోట, SBI బ్యాంక్ పక్కన రోడ్ నెంబర్ 7, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్, కరీంనగర్ డిస్టిక్.